Hello friends, welcome to Day Trader Telugu and good evening. Sensex 585 points gain అయి 81,635 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 217 పాయింట్స్ గెయిన్ అయి 25,013 దగ్గర క్లోజ్ అయింది. వెరాస్ బ్యాంక్ నిఫ్టీ 542 పాయింట్స్ గెయిన్ అయి 51,021 దగ్గర క్లోజ్ అయింది. ఫ్రెండ్స్, ఐ థింక్ మన వాళ్ళందరికీ మార్కెట్ ఓపెనింగ్ కి ముందే ఎందుకు ఇవాళ మార్కెట్స్ పెరుగుతాయనేలా డేటా అయితే అర్థం అయి ఉంటుందని. ఎందుకంటే ఇదిగోండి ఇక్కడ మీకు కనిపిస్తున్న ఇన్ఫర్మేషన్ టెలిగ్రామ్ లోను షేర్ చేశాను, వాట్సాప్ ఛానల్లో కూడా షేర్ చేశాను. ఏంటా ఇన్ఫర్మేషన్? నిన్నటి వీడియోలో నేను మీకు రెండు ఇంపార్టెంట్ డేటా పాయింట్స్ చెప్పాను. ఒకటి, ఇవాళ చైనా మార్కెట్స్ ఓపెన్ అవుతాయి. లాంగ్ వీక్ హాలిడే, గోల్డెన్ వీక్ హాలిడే, October 1st నుంచి 7 వరకు హాలిడే. October 8th చైనా మార్కెట్లు ఓపెన్ అవుతాయి, అదొకటి చెప్పాను. రెండవది, ఇవాళ చైనీస్ గవర్నమెంట్ అఫీషియల్స్ ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ ఉంది. వాళ్ళు ఏం స్టేట్మెంట్స్ చేస్తారని కూడా మార్కెట్ ఎక్సైటెడ్ గా చూస్తుందని చెప్పాను. ప్రాబ్లం అంతా చైనీస్ ప్రెస్ కాన్ఫరెన్స్ దగ్గర వచ్చింది. గతంలో చెప్పిన అనౌన్స్మెంట్స్ ని చెప్తూ వాటిని స్లోగా అమలు చేస్తారని స్టేట్మెంట్స్ వాళ్ళ దగ్గర నుంచి చూస్తూ ఉండడం మార్కెట్ మన గిఫ్ట్ నిఫ్టీ అప్పటి వరకు నేను ఇక్కడ స్క్రీన్ మీద మీకు చూపిస్తున్నట్టు మీకు వాట్సాప్ ఛానల్లో టెలిగ్రామ్ ఛానల్లో పెట్టాను కదా, అప్పటి వరకు నెగిటివ్ లో ఉన్న గిఫ్ట్ నిఫ్టీ కాస్త ఈ చైనీస్ మార్కెట్ ఓపెన్ అవడం, అక్కడ ఆ ప్రెస్ కాన్ఫరెన్స్ జరగడం ఒక్కసారిగా నెగిటివ్ నుంచి పాజిటివ్ కి టర్న్ అయింది. దీంతో పాటు నిన్న ఎలక్షన్స్ రిలేటెడ్ గా కొంచెం భయాలున్నాయి. బీజేపీ కంటే కాంగ్రెస్ ఎక్కువ సీట్లు గెలుచుకుంటుందనేలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సో దట్ అది కమింగ్ టైమ్స్ లో బీజేపీ ఒక పర్ఫార్మెన్స్ ని కూడా డిసైడ్ చేస్తుంది. కాబట్టి బీజేపీ ఒకవేళ స్ట్రాంగ్ గా గెలవకపోతూ ఉంటే, హర్యానా రిలేటెడ్ గా లాస్ట్ 2 times వాళ్ళకి స్ట్రాంగ్ మెజారిటీ ఉంది, ఈసారి అలా లేకపోతుంటే ప్రజల నుంచి వాళ్ళకి నెగిటివిటీ ఉంటుందనేలా మార్కెట్ లో భయాలు ఉన్నాయని, ఆ భయాల్ని కూడా కంప్లీట్ గా జీరో చేస్తూ ఈ కాంగ్రెస్ వాళ్ళకంటే కూడా బీజేపీ వాళ్ళకి స్ట్రాంగ్ లీడింగ్ పొజిషన్ 49 దగ్గరగా సీట్స్ వస్తుండేసరికి హర్యానాలో, ఇన్ఫాక్ట్ బీజేపీకి జమ్మూ అండ్ కాశ్మీర్ లో అసలు మోస్ట్లీ ఉండదు పాసిబిలిటీ అనుకున్న దగ్గర కూడా వాళ్ళకి నియర్లీ 29 దగ్గరగా సీట్స్ వస్తూ ఉండడం బీజేపీ రిలేటెడ్ గా స్ట్రెంగ్త్ ప్రెసెంట్ ఇంకా ప్రజల్లో ఉందనేలా వ్యక్తం అవుతుండేసరికి కూడా ఇది కూడా ఈక్విటీ మార్కెట్స్ ని ఓపెనింగ్ దగ్గర నుంచి సపోర్ట్ చేసింది. ఈ రెండిట్లో దేనికి మనం హై ప్రియారిటీ ఇవ్వచ్చు? ఖచ్చితంగా చైనీస్ మార్కెట్ కి. ఎందుకంటే రీసెంట్ టైమ్స్ లో మన దగ్గర నుంచి అవుట్ ఫ్లో అయిపోతున్నదంతా FIS కి సంబంధించిన మనీ. రీసెంట్ డేస్ లో ఈ చైనీస్ మార్కెట్ క్లోజ్ లో ఉన్న హ్యాన్సెంగ్, ఈ హాంకాంగ్ కు సంబంధించిన మార్కెట్ భారీగా పెరిగింది. కాబట్టి ఇవాళ అదొకటే ఎక్కువ పడింది. ఎందుకంటే చైనా రిలేటెడ్ గా ఇంపాక్ట్ హ్యాన్సెంగ్ మీదే ఉంది, హాంకాంగ్ మార్కెట్ మీదే ఉంది. అండ్ ఏదైతే FIS తీసుకువెళ్లిపోయారో ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ నుంచి మనీ, అది చైనీస్ మార్కెట్ లో ఫ్లో అవుతుంది. అండ్ నేను నిన్నటి వీడియోలో కూడా చెప్పాను, చాలా మంది చైనా చైనా అంటున్నారు, కానీ చైనా కాదు. ఏదైనా గ్లోబల్ గా మార్కెట్స్ ఏదైనా అట్రాక్టివ్ గా ఉన్నాయి ప్రెసెంట్ ఉన్న మ్యాక్రో ఎకనామిక్ పిక్చర్ లో, అంటే అది ఖచ్చితంగా జపాన్ ఫస్ట్ ప్లేస్ లో, సెకండ్ ప్లేస్ లో US ఉంటుందని. చైనా రిలేటెడ్ గా ఎప్పుడు ఇదే ప్రాబ్లం, వాళ్ళు స్టిమ్యులస్ తీసేసుకుంటారు, అనౌన్స్మెంట్స్ చేసేస్తారు, బట్ అది రిఫ్లెక్ట్ అవ్వాలి డిమాండ్ లో. ఎగ్జాంపుల్ చెప్తున్నాను, అందరూ ఇల్లు కట్టుకోవాలి, అందరూ స్పెండ్ చేయాలి, సో దట్ అప్పుడు మన ఎకానమీ జీడిపి గ్రో అవుతుందని గవర్నమెంట్ అందరి పాకెట్స్ లోకి ఆర్ అందరి బ్యాంక్ అకౌంట్స్ లోకి ఒక సర్టెన్ అమౌంట్ డబ్బులు వేసింది అనుకోండి, ఏమని ఎక్స్పెక్ట్ చేసేస్తుంది గవర్నమెంట్ ఆర్ సెంట్రల్ బ్యాంక్స్ కానీ వడ్డీ రేట్లు ఏమని ఎక్స్పెక్ట్ చేసి కట్ చేస్తారు? లోన్స్ తీసుకోవాలి, ఎకానమీ గ్రో అవ్వాలని. బట్ ఒకవేళ ప్రజలు అలా చేయకుండా ఆ డబ్బుల్ని స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ చేయడం, బ్యాంక్ లో డిపాజిట్ చేసుకోవడం ఇలా చేశారనుకోండి, డిమాండ్ ఎక్కడి నుంచి గ్రో అవుతుంది? సో కాబట్టి ఇలాంటి అన్సర్టనిటీ ఉంటున్నప్పుడు, ఎకానమీని బూస్ట్ చేయాలన్నప్పుడు గవర్నమెంట్ తీసుకునే చర్యలు 100% రిఫ్లెక్ట్ అవుతాయి అనుకునే మార్కెట్స్ వెనక పరిగెత్తడం అసలు కరెక్ట్ థింగ్ కాదు. మనకి అట్లీస్ట్ ఒక చిన్న సైన్ అయినా కనిపించాలి. జపాన్ మార్కెట్స్ లో అది కనిపించింది చాలా ఇయర్స్ తర్వాత, చైనీస్ మార్కెట్ లో అది ఇంకా ఏం కనిపించలేదు. లెట్స్ సీ డిమాండ్ ఎలా రైజ్ అవుతుంది అక్కడ ప్రజల దగ్గర నుంచి. ఈవెన్ రీసెంట్ టైమ్స్ లో తీసుకునే స్ట్రాంగ్ చర్యల ద్వారా ఎలా ఇంప్రూవ్ అవుతుందో చూడాలి. మరంతా బానే ఉంది కదా. మీరు టెలిగ్రామ్ ఛానల్, వాట్సాప్ ఛానల్లో కూడా క్లియర్ గా చైనా రిలేటెడ్ గా ఉంటున్న ఇష్యూ సార్ట్ అవుట్ అయిందనేలా, ఎక్స్పెక్ట్ చేయొచ్చనేలా మీరు స్టేట్మెంట్ ని కూడా పాస్ చేశారు. మళ్ళీ ఎందుకు రేపు మార్కెట్ తో జాగ్రత్త అనేలా పెద్ద హెడ్ లైన్ పెట్టారు అంటే, నేను మీకు ఇది ముందు నుంచే చెప్తూ వస్తున్నాను. RBI వాళ్ళ రేపు MPC మీటింగ్ ఉంది, October 9th, అంటే రేపే 10 to 11 ఇన్ బిట్వీన్ మీకు అప్డేట్ వస్తుంది. గుర్తుంచుకోండి, మోస్ట్లీ ఈ మీటింగ్ రిలేటెడ్ గా గతంలో ఉంటున్న దానికంటే ఏదైనా చేంజ్ ఈసారి RBI వాళ్ళు తీసుకుంటే మాత్రం అది కూడా మార్కెట్స్ ని ఇంపాక్ట్ చేస్తుంది. అండ్ ఎవరైతే ఇవాళ మార్కెట్స్ బాగా ర్యాలీ అయ్యాయి, 25,000 అబౌవ్ క్లోజ్ అయ్యాయి, ఇక మార్కెట్స్ తిరగలేదు, ఇంకా స్ట్రాంగ్ గా పైకి వెళ్ళిపోతాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఒక చిన్న థింగ్ ని మైండ్ లో ఉంచుకోండి. ఇవాళ రెండు పాజిటివ్స్ ఒకేసారి మార్కెట్ ని హిట్ చేశాయి. ప్రాబబుల్లీ రీసెంట్ టైమ్స్ లో ఉంటున్న ఓవర్ సెల్లింగ్, నిన్న కూడా పుట్ కాల్ రేషియో నియర్లీ 0.6 దగ్గరకు వచ్చింది. ఆ టైంలో మార్కెట్ కొంత బౌన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఈ లాజిక్స్ అన్ని కూడా మార్కెట్ లో ఇవాళ ప్లే అయ్యొచ్చు. సో యూజువల్ గా నేను ఎప్పుడు పెట్టుకునే రూల్, కంటిన్యూస్ గా మార్కెట్ భారీగా పడింది అనుకోండి, రివర్సల్ అవుతుంది, ఫస్ట్ రివర్సల్ అవుతుందా అక్కడ కంగారు పడకూడదు. ఇక్కడ 2 రూల్స్ ని మనం పెట్టుకోవచ్చు. అందులో ఫస్ట్ రూల్ అయితే ఈ ఫిబొనాచిని డ్రా చేసుకొని రీసెంట్ హైస్ నుంచి రీసెంట్ లోస్ వరకు, మోస్ట్లీ మీకు ఇది ఐడియా ఉంటుందని అనుకుంటున్నాను. ఇక్కడ ఫిబొనాచి రిట్రేస్మెంట్ ఉంటుంది, దీన్ని ఎక్కడ హై ఉందో అక్కడ పెట్టి ఎక్కడ లో ఉందో అక్కడ వరకు డ్రాగ్ చేస్తే ఈ ఎంటైర్ ఫాల్ ఫేక్ ఫాల్ ఆర్ ఈ ఎంటైర్ ఫాల్ కి వాల్యూ లేదని మనం ఎప్పుడు అర్థం చేసుకోవాలంటే, ఈ 50% రిట్రేస్మెంట్ ఉందా దాని పైకి మార్కెట్ వచ్చినప్పుడు 25,480 ఆర్ 25,500 అబోవ్ మార్కెట్ వచ్చి క్లోజ్ అయినప్పుడే ఈ ఎంటైర్ ఫాల్ కి వాల్యూ లేదని మనం తెలుసుకోవాలి. 25,500 అంటే ఇంకొక 500 పాయింట్స్ పెరిగితే కానీ మార్కెట్ ఇక పెరుగుతుందో పడుతుందో మనం చెప్పలేమా? ఈ లోపు వచ్చే మార్కెట్ ర్యాలీని మనం పట్టించుకోకూడదా అంటే, యూజువల్ గా అయితే 50% రిట్రేస్మెంట్ క్రాస్
క్రాస్ అయ్యాకే మనకు ఒక కన్ఫర్మేషన్ వస్తున్నట్టు, అంటే 25,500 అబౌవ్ మార్కెట్ వెళ్తేనే ఇన్ రియాలిటీ మార్కెట్ లో స్ట్రెంత్ ఉంటున్నట్టు. లేదంటే అట్లీస్ట్ అంటే ఇంకా చాలా దూరం ఉంది, నేను అంత టైం వరకు నేను అలా చూడను, నాకు ఇమీడియట్ గా కన్ఫర్మేషన్ కావాలి మార్కెట్ పెరుగుతుందా లేకపోతే స్ట్రాంగ్ గా ఉంటుందా లేదా అంటే 2 days మార్కెట్ పాజిటివ్ లో క్లోజ్ అవ్వాలి అండ్ 2 days పాటు కూడా మార్కెట్ డే హై దగ్గర క్లోజ్ అవ్వాలి. దెన్ అప్పుడు మార్కెట్ రిలేటెడ్ గా మనం ఇంపార్టెన్స్ ని పాజిటివ్ సైడ్ చూడొచ్చు. ఇవాళ అలానే జరిగింది. చూడండి, మార్కెట్ గ్యాప్ అప్ అయినా ఫాల్ అయినా స్లోగా గ్రాడ్యువల్ గా పెరుగుతూ డే హై లో క్లోజ్ అయిందా, ఇంకొక డే క్లోజింగ్ కూడా మనకు అలానే వస్తే దెన్ అప్పుడైనా మార్కెట్ రిలేటెడ్ గా పాజిటివ్ ఇంపార్టెన్స్ ఇవ్వచ్చు. లేదు ఈ లోపే మనం కంగారు పడి ఇంత ఫాల్ అయిన తర్వాత వచ్చిన ఫస్ట్ ర్యాలీలోనే మనం ఇంకా మార్కెట్ భారీగా పెరిగిపోతుంది, ఇక గతంలో ఎలా అయితే మార్కెట్ రిలేటెడ్ గా స్ట్రాంగ్ ఉందో ఇక స్టార్ట్ అయింది అనుకోని మనం తొందరపడి ముందుకు వెళ్ళిపోయాం అనుకోండి, కరెక్ట్ గా ఆ పాయింట్ నుంచే మార్కెట్ రివర్సల్ అవుతున్నా మనం అన్నెసరీ ట్రాప్స్ కి గురవుతాం. కాబట్టి ఇది పర్టికులర్ గా ట్రేడర్స్, ఇన్వెస్టర్స్ కి కాదు. ఎందుకంటే ఇంతలా పడి పెరుగుతుంది కాబట్టి వెంటనే బులిష్ సైడ్ పెద్ద మొత్తంలో పొజిషన్స్ ఎక్కడ బిల్డ్ చేస్తారో ఒక్క రోజు వెయిట్ చేయండి అనేలా ట్రేడర్స్ కి చెప్తున్నాను. ఇంకొక రోజు వెయిట్ చేయండి, డే హైలో మార్కెట్ క్లోజ్ అవ్వాలి, పాజిటివ్ గా క్లోజ్ అవ్వాలి. ఆర్ నేను ఇంకా స్ట్రాంగ్ కన్ఫర్మేషన్ కోసం చూస్తానంటే 25,500 అబైనా మార్కెట్ వెళ్ళాలి. మరి ఇన్వెస్టర్స్ మాట ఏంటి? ఇది నిన్నటి వీడియోలో చెప్పాను, అంతకు ముందు వీడియోలో కూడా చెప్పాను. మార్కెట్ పడుతున్నప్పుడు ఇవాళ మార్కెట్ ఫాల్ కానీ ఫ్యూచర్ మార్కెట్ ఫాల్ కానీ మనకి భయాన్ని క్రియేట్ చేస్తుంది. కానీ ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే గతంలో వచ్చే పాస్ట్ లో ఉన్న ప్రతి ఫాల్ ఆ టైంలో మనం డబ్బులు పెట్టుంటే మంచిది కదా, మంచి స్టాక్స్ కొనేవాళ్ళం కదా అని మనల్ని బాధ ఖచ్చితంగా పెడతాయి. అండ్ నిన్న కామెంట్స్ చూస్తున్నప్పుడు కూడా మన వాళ్ళలో చాలా మంది పాజిటివ్ గా ఉన్నారు, నెగిటివ్ గా ఉన్నారు. వైరస్ తర్వాత దేవుడిచ్చాడు ఛాన్స్, మనీ ఉంటే యాడ్ చేసుకున్నారు. అండ్ నిన్న ఆర్వీఎన్ఎల్ రిలేటెడ్ గా మన వాళ్ళు చాలా వరకు డిసప్పాయింట్ అయ్యి, బికాస్ నిన్న స్టాక్ బాగా పడింది కదా, డిసప్పాయింట్ అయ్యి చాలా స్టాక్స్ రిలేటెడ్ గా, నాట్ ఓన్లీ ఆర్వీఎన్ఎల్, చాలా స్టాక్స్ రిలేటెడ్ గా స్టేట్మెంట్స్ అయితే చేశారు. ఇవాళ ఆర్వీఎన్ఎల్ రికవర్ అయ్యిండొచ్చు, ఇంకొన్ని స్టాక్స్ రికవర్ అవ్వకపోయిండొచ్చు. బట్ గుర్తుంచుకోండి, వన్స్ మనం ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత 1 day లోనో లేకపోతే 3 days లోనో మార్కెట్ కరెక్ట్ అవుతున్నా లేకపోతే పెరిగిపోతున్నా ఆనందపడ్డం బాధపడ్డం చేస్తున్నా ఉంటే మాత్రం మీ 20 years ఇన్వెస్ట్మెంట్ జర్నీలో మీరు చాలా ఎమోషన్స్ ని మార్కెట్ లో వేస్ట్ చేసుకున్నట్టు. అల్టిమేట్ గా మీరు లాంగ్ టర్మ్ కే హోల్డ్ చేస్తారు దాన్ని. ఈ లోపు ఎందుకు బాధపడ్డం ఆనందపడ్డం? ఎప్పుడైతే ఎమోషన్స్ నుంచి మీరు పక్కకు వచ్చి డబ్బులుంటే యాడ్ చేసుకుంటాం, లేదంటే జస్ట్ దాన్ని లాంగ్ టర్మ్ కి అలా వదులుతాం అని మైండ్ లో పెట్టుకొని ఏ స్టాక్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం, ఏ పాయింట్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం అనే దాని మీద మీరు ఫోకస్ పెట్టారనుకోండి, ఆబ్వియస్లీ ఇతరుల కంటే మీరు మంచి రిటర్న్స్ సంపాదిస్తారు. అండ్ ఈ మిస్టేక్ ని ఎప్పుడు చేయకండి. అది ఎలాంటి స్టాక్ అయినా, అది ఎంత బెస్ట్ స్టాక్ అయినా వాల్యుయేషన్ ని చూడకుండా కంపెనీ గ్రోత్ స్టోరీ, థీమ్ ఆర్ మార్కెట్ లో ఉంటున్న బజ్ ఇది మైండ్ లో పెట్టుకొని మాత్రం ముందుకు వెళ్ళదు. బిలీవ్ మీ, అలా వెళ్తే మీరు 2-3 years పాటు కూడా అది మంచి కంపెనీయే, మంచి రిజల్ట్సే, బట్ వెయిట్ చేయాల్సి వస్తుంది. ఇది ఒకటి మైండ్ లో ఉంచుకోండి. మంచి కంపెనీ అవ్వాలి అండ్ వాల్యుయేషన్ కూడా పర్ఫెక్ట్ గా ఉండాలి. అది పర్ఫెక్ట్ గా లేకపోయినా టూ మచ్ స్ట్రెచ్ అయిపోయి ఉండకూడదు. ఇది ఒకటి మైండ్ లో పెట్టుకొని ఫాల్ లో కానీ ఆర్ మార్కెట్ పెరుగుతున్నప్పుడు కానీ మీరు మార్కెట్ రిలేటెడ్ గా ఇన్వెస్టెడ్ గా ఫర్ ద లాంగ్ టర్మ్ ఉంటే మార్కెట్స్ మోస్ట్లీ షార్ట్ టర్మ్ లో మీకు ఎమోషన్స్ ని క్రియేట్ చేస్తాయి, బట్ లాంగ్ టర్మ్ లో డెఫినెట్లీ వెల్త్ ని క్రియేట్ చేస్తాయి. అండ్ ఈ ఎఫ్ఐఎస్ గురించి మాట్లాడుకోవాలి. ఫర్ ద ఫస్ట్ టైం వీళ్ళు ఐ థింక్ August 19th అనుకుంటా, గతంలో వీళ్ళు డేటా చూసినప్పుడు తెలిసింది August 19th వీళ్ళు నెట్ సెల్లర్స్ గా ఉన్నారు. ఆఫ్టర్ ఎ లాంగ్ టైం మళ్ళీ వీళ్ళు నెట్ సెల్లర్స్ గా వచ్చారు. క్లయింట్స్ కూడా చాలా టైం బ్యాక్ నుంచి నెట్ సెల్లర్స్ గా ఉండేవాళ్ళు, ఇప్పుడు నెట్ బయర్స్ గా వచ్చారు. అండ్ ఇంకొకటి నేను మీకు రీసెంట్ టైమ్స్ లో కూడా క్లియర్ గా చెప్పాను, ఇజ్రాయెల్ టాపిక్ ని ఎలివేట్ చేసుకోవద్దు, ఇజ్రాయెల్ టాపిక్ కే ద మెయిన్ టాపిక్ అనుకోవద్దు, అప్పుడు మనం రాంగ్ సైడ్ చూసే స్కోప్ ఉంటుందని. నేను మీకు మెయిన్ గా చెప్పింది కూడా ఎఫ్ఐఎస్ ఫండ్స్ తీసుకువెళ్ళిపోతున్నారు, దానికి ప్రధానమైన కారణం చైనా. నేను చైనా టాపిక్ ని మెయిన్ గా చూస్తున్నా అని చెప్పాను. ఇవాళ చైనా టాపిక్ సార్ట్ అవుట్ అవుతుండేసరికి చైనీస్ మార్కెట్స్ రిలేటెడ్ గా ఉంటున్న వీక్నెస్ తో మనకు ఓవరాల్ గా హ్యాన్సెంగ్ అంటే ఈ హాంకాంగ్ సంబంధించిన మార్కెట్ ఫాలో అవుతుండేసరికి ఫండ్స్ రిలేటెడ్ గా అడ్జస్ట్మెంట్స్ ఇవాళ మార్కెట్ లో అండ్ ఈవెన్ ఎలక్షన్స్ రిలేటెడ్ గా ఇంపాక్ట్ కూడా కనిపించింది. బట్ వెరాస్ మీరు ఇజ్రాయెల్ రిలేటెడ్ గా డేటా చూసారనుకోండి, అక్కడ ఇష్యూస్ కొనసాగుతూనే ఉన్నాయి, ఇంకా వార్ ముందుకు వెళ్తూనే ఉందని, ఇంకా కొంచెం ఇష్యూస్ బ్యాడ్ గానే టర్న్ అవుతున్నాయనేలా లాస్ట్ 24 hours డేటా చెప్తుంది. ఇన్ఫాక్ట్ క్రూడ్ ఆయిల్ కూడా 3% పెరిగింది. సో కాబట్టి ఇజ్రాయెల్ రిలేటెడ్ థింగ్ అయితే సార్ట్ అవుట్ అవ్వలేదు. కాబట్టి అంత గ్రీన్ గా చూడొద్దు. మనకి ఏదైతే చైనా ఇష్యూ ఉందో నాకు సంబంధించి అది మెయిన్ ఇష్యూ, అది కొంత సార్ట్ అవుట్ అవుతున్నట్లయితే కనిపిస్తుంది. కొన్ని డేస్ లో మనకి ఇంకొంచెం ఫర్దర్ కన్ఫర్మేషన్ వస్తుంది. బట్ ఇజ్రాయెల్ రిలేటెడ్ గా ఇష్యూ అలానే ఉంది అండ్ అలానే ఉంటుంది కూడా, కొన్ని నెలల పాటు ఈవెన్ సంవత్సరాల పాటు కూడా అలానే ఉంటుంది. బట్ నేను ఈ వీడియోలో క్లియర్ గా చెప్పాను కదా, ఈ ఇజ్రాయెల్ రిలేటెడ్ గా ఇష్యూ ఎందుకు November 5th వరకు ఎలివేటెడ్ గా ఉండే స్కోప్ ఉండొచ్చని. సో బీ ప్రిపేర్. November 5th లోపు ఇజ్రాయెల్ రిలేటెడ్ గా ఓవర్ నైట్ లో మీకు కొన్ని సడన్ సర్ప్రైజెస్ ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఖచ్చితంగా ఉంటుందంటే నాకు తెలియదు, కానీ ఛాన్సెస్ ఉన్నాయి. ఆఫ్టర్ November 5th మనకు అంత సర్ప్రైజ్ లేం అక్కడి నుంచి ఉండవు. బట్ ఏ సర్ప్రైజ్ అనేది ఒకవేళ నెగిటివ్ గా వస్తుంటే మాత్రం మార్కెట్ రిలేటెడ్ గా మనకు అది ఇస్తున్న ఆపర్చునిటీ ఫర్ ఎవ్రీ 5% ఫాల్ ఇండెక్స్ లెవెల్లో, ఫర్ ఎవ్రీ 5% ఫాల్ అలా ఒకవేళ మనం మొత్తం క్యాపిటల్ ని 3 or 4 or 5 times డివైడ్ చేసి పెట్టుకొని ఫర్ ఎవ్రీ 5% ఫాల్ ఆర్ మనం చూసిన స్టాక్ రిలేటెడ్ గా 5-10% ఫాల్ యాడ్ చేసుకుంటూ వెళ్తే అదొక డీసెంట్ ఆపర్చునిటీని మార్కెట్ లో మనం క్రియేట్ చేసుకుంటున్నట్టు. అండ్ అగైన్ ఇంకొకసారి చెప్తున్నాను, రేపు మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్ రిలేటెడ్ గా రేపు మార్నింగ్ 10 to 11 అరౌండ్ మీకు డేటా వస్తుంది. కొంచెం జాగ్రత్త, మార్కెట్ లో ట్రేడ్ చేస్తున్న వాళ్ళ టైంలో వోల్టాలిటీ ఎక్కువ ఉంటుందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఫ్రెండ్స్, ఇలా మార్కెట్ లో ఉంటున్న ఎంటైర్ డేటాను అనాలిసిస్ చేస్తూ వీడియోని ఇలా మీ ముందుకు తీసుకురావడానికి మేము పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి.
అండ్ ఫ్రెండ్స్, హ్యుండై మోటార్స్ ఐపీఓ రిలేటెడ్ గా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే కనిపిస్తుంది. నియర్లీ $19 బిలియన్ వాల్యుయేషన్ లో కంపెనీని వాల్యూ చేస్తూ స్టాక్ ప్రైస్ ని 1865 to 1960 లో పెడుతూ ఐపీఓని వీళ్ళు తీసుకురాబోతున్నారని, ఈ ఐపీఓ అక్టోబర్ 15th ఓపెన్ అయి 17th క్లోజ్ అవుతుందని, నియర్లీ 1,60,000 కోట్ల మార్కెట్ క్యాపిటల్ తో ఈ కంపెనీ రాబోతుందనేలా అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. నాకు తెలిసి ఇండియాకి సంబంధించిన లార్జెస్ట్ పబ్లిక్ ఆఫరింగ్ ఐపీఓ అవుతుంది ఇది. ఇంకా రీటైలర్స్ రిలేటెడ్ గా ఉన్న లిక్విడిటీని ఈ ఐపీఓ డెఫినెట్లీ స్ట్రాంగ్ గానే పుల్ చేస్తుంది, మార్కెట్స్ నుంచి తీసుకుంటుంది. నియర్లీ అక్టోబర్ 22 ఇది మార్కెట్ లో లిస్ట్ అవుతుందనే డేటా కనిపిస్తుంది. అక్టోబర్ 14 కాదు, ఇక్కడ అక్టోబర్ 15 ఓపెన్ అయ్యి అక్టోబర్ 17 క్లోజ్ అవుతుందనే డేటా మార్కెట్ లో ఉంది. సరే, ఈ అఫీషియల్ డేటా వచ్చిన తర్వాత మిగిలిన డేటా పాయింట్స్ ని మాట్లాడుకుందాం. బట్ పర్సనల్ గా ప్రెసెంట్ ఇండియాకి సంబంధించిన ఆటోమొబైల్ ఇండస్ట్రీ కానీ గ్లోబల్ ఆటోమొబైల్ ఇండస్ట్రీ కానీ అంత స్ట్రాంగ్ డిమాండ్ లో ఏం లేదు. కొంచెం సైన్స్ ఆఫ్ స్లో డౌన్ అయితే కనిపిస్తుంది. అండ్ వీళ్ళ పేరెంట్ కంపెనీ సౌత్ కొరియాలో ట్రేడ్ అవుతుంది. అది ఆల్మోస్ట్ 5 times దగ్గరగా ప్రైస్ టు ఎర్నింగ్ మల్టిపుల్స్ లో ట్రేడ్ అవుతుంది. అండ్ వీళ్ళ ఇండియన్ కంపెనీ ఒకవేళ ఈ వాల్యుయేషన్ లో లిస్ట్ అయింది అనుకోండి, సుమారుగా 40 to 50% ఆఫ్ దేర్ పేరెంట్ కంపెనీ మార్కెట్ క్యాపిటల్ లో వాల్యుయేషన్ చూస్తున్నట్టు. మరి పేరెంట్ కంపెనీలో 50% ఆర్ 40% దగ్గర ఇండియన్ మార్కెట్స్ లో లిస్ట్ అవుతుందంటే సేల్స్ కానీ ప్రాఫిట్ కానీ అంత ఇస్తుందా అంటే కాదు. గ్లోబల్ సేల్స్ లో పేరెంట్ కంపెనీకి వస్తున్న మిగతా సేల్స్ అన్నిటికి ఇండియన్ సేల్స్ 6.5% అవుతాయి. అండ్ విత్ రెస్పెక్ట్ టు ప్రాఫిట్స్ చూసిన ఇండియన్ కంపెనీ జనరేట్ చేసేది 8%. సో అలా చూస్తే గ్లోబల్ కంపెనీ ఉంటున్న వాల్యుయేషన్ లో నియర్లీ 40% ఆర్ 50% వాల్యుయేషన్ లో మార్కెట్ లో లిస్ట్ అయ్యి, ఒకవేళ అక్కడి నుంచి కూడా గ్రే మార్కెట్ ప్రీమియం తో బాగా పెరిగింది అనుకోండి, 50-60% దగ్గరగా మార్కెట్ క్యాపిటల్ పేరెంట్ కంపెనీతో పోల్చుకుంటే ఇక్కడ లిస్ట్ అయ్యి సేల్స్ లో కాంట్రిబ్యూషన్ 6.5%, ప్రాఫిట్ లో ఏకంగా 8% కాంట్రిబ్యూట్ చేస్తున్నట్టు. అండ్ రీసెంట్ టైమ్స్ లో గ్లోబల్ ఉంటున్న ప్లేయర్స్ అనౌన్స్ చేసిన ఇంపార్టెంట్ డేటాని మీరు చూస్తే, నిసాన్ వాళ్ళు యూఎస్ అండ్ చైనా రిలేటెడ్ గా ప్రొడక్షన్ కట్ ని అనౌన్స్ చేశారు. ఆస్టన్ మార్టిన్ వాళ్ళు ప్రాఫిట్ వార్నింగ్ రిలేటెడ్ టు సప్లై చైన్ రిలేటెడ్ గా, చైనాలో డిసెప్షన్ రిలేటెడ్ గా చెప్పేసరికి స్టాక్ నియర్లీ 28% పడింది. అండ్ వోక్స్ వ్యాగన్ వాళ్ళు కూడా రీసెంట్ టైమ్స్ లో 2 జర్మన్ అసెంబ్లీ ప్లాంట్స్ ని క్లోజ్ చేశారు. ఇవన్నీ గ్లోబల్ గా జరుగుతున్నవి, ఇండియాలో బానే ఉంది కదా అంటే, రీసెంట్ టైమ్స్ లో గమనించారా ప్యాసింజర్ వెహికల్ సేల్స్ ఎక్సెప్ట్ 1 or 2 కంపెనీస్ వీక్ గానే ఉన్నాయి. అండ్ రీసెంట్ టైమ్స్ లో టాటా మోటార్స్ వాళ్ళు కానీ పర్టికులర్ గా M&M వాళ్ళు ఎస్యూవీ స్పేస్ లో హ్యుండై మోటార్స్ వాళ్ళని కొంచెం బ్యాక్ నెట్టే ముందుకు వస్తున్నారు. రీసెంట్ టైమ్స్ లో ఏ హ్యుండైకి సంబంధించిన వెహికల్స్ మిమ్మల్ని ఎగ్జైట్ చేసే చెప్పండి. పర్సనల్ గా నాకుంటున్న నాలెడ్జ్ తో చెప్తున్నాను. లేదు మీరు హ్యుండై రిలేటెడ్ గా టూ మచ్ నాలెడ్జ్ ఉంది, మీకు ఈ స్పేస్ రిలేటెడ్ గా వెరీ గుడ్ అవేర్నెస్ ఉందంటే మీ ఒపీనియన్ ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో చెప్పండి. లేదు హ్యుండై వాళ్ళ రిలేటెడ్ గా ఒక స్ట్రాంగ్ బేస్ ఉంటుంది, రీసెంట్ టైమ్స్ లో ఈ సో అండ్ సో మోడల్స్ మార్కెట్ షేర్ ని క్యాప్చర్ చేయడానికి అండ్ కమింగ్ టైమ్స్ లో రిలీజ్ అవబోతున్న ఈ మోడల్స్ మార్కెట్ షేర్ ని క్యాప్చర్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుందన్న మీ అవేర్నెస్, మీ ఎక్స్పీరియన్స్ ని కూడా కామెంట్ సెక్షన్ లో షేర్ చేశారంటే అది ఇంట్రెస్టింగ్ ఉంటే డెఫినెట్లీ మన వాళ్ళతో నేను ఆ డేటాని షేర్ చేస్తాను. యాజ్ ఆఫ్ నౌ నాకు అనిపిస్తున్న డేటా ప్రకారం వీళ్ళు వస్తున్న వాల్యుయేషన్స్ లో గ్లోబల్ కంపెనీస్ తో కంపేర్ చేస్తూ వీళ్ళకుంటున్న రెవెన్యూ షేర్, ప్రాఫిటబిలిటీ అండ్ మార్కెట్ కంపారిజన్ లో చూసినప్పుడు అంత అట్రాక్టివ్ గా టూ మచ్ యుఫోరియాతో ముందుకు వెళ్ళిపోయే ఐపీఓలో అయితే నాకు కనిపించట్లేదు. దట్ టు ఏ లార్జ్ ఐపీఓ. లెట్స్ సీ వీళ్ళు ప్రైజింగ్ ఏదైనా అట్రాక్టివ్ గా ఉంటుందా, లేదా ఇదే ప్రైజింగ్ కన్ఫర్మేషన్ మనకు వచ్చినట్లయితే ఫర్దర్ గా మనం వాల్యుయేషన్స్ గురించి మాట్లాడుకోవచ్చు. పర్సనల్ గా మీకు హ్యుండై మోటార్స్ రిలేటెడ్ గా, హ్యుండై కార్స్ రిలేటెడ్ గా మీకు నచ్చిన కార్ ఏంటి, ఈ కార్ ద బెస్ట్ కార్ అనేలా మీకు ఏదైనా ఫీల్ ని క్రియేట్ చేసిన కార్ ఏదైనా ఉంటే కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఆర్ ఈ ఎంటైర్ ఎస్యూవీ స్పేస్ లో ఒకవేళ హ్యుండై అయితే హ్యుండై చెప్పండి, లేదంటే ఇంకే ఇతర కార్ మిమ్మల్ని ఏ బ్రాండ్ కి సంబంధించి మార్కెట్ లో లిస్ట్ అయిన కంపెనీస్ లో ఏ బ్రాండ్ కి సంబంధించిన కార్ మిమ్మల్ని ఎక్కువ ఎగ్జైట్ చేస్తుంది, ఆర్ ఆ కార్ రిలేటెడ్ గా మీకు ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది అనేది చెప్పారంటే ఈ ఎస్యూవీ స్పేస్ లో మన వాళ్ళ మైండ్ లో ఎవరు టాప్ లో ఉన్నారనేది అర్థమవుతుంది. ఫ్రెండ్స్, ఇలా న్యూస్ అప్డేట్స్ ని అనాలిసిస్ చేస్తూ మీ ముందుకి కంటెంట్ తీసుకురావడానికి మేం పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ ఇవాళ మొత్తం మీరు ఇండెక్స్ లన్నింటినీ ట్రాక్ చేస్తూ వస్తే, ఒకటి విక్స్ ఇవాళ డౌన్ అయింది, విక్స్ పక్కన పెట్టండి. మెటల్ ఇండెక్స్ మాత్రం 1% దగ్గరగా డౌన్ అయింది. దీనికి ప్రధానమైన కారణం రీసెంట్ టైమ్స్ లో మీరు గమనిస్తే మన మార్కెట్ మొత్తం పడుతున్న మెటల్ ఇండెక్స్ పెరిగింది, బికాస్ చైనా రిలేటెడ్ గా మంచి గ్రోత్ ఉంటుంది కాబట్టి. అండ్ నేను మీకు నిన్నటి వీడియోలో కూడా చెప్పాను, ఈవెన్ మార్కెట్ అనాలిసిస్ లో కూడా మెన్షన్ చేశాను కదా, ఇవాళ చైనీస్ కి సంబంధించిన గవర్నమెంట్ అఫీషియల్స్ ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ ఉందని. యాక్చువల్ గా ప్రెస్ కాన్ఫరెన్స్ మొత్తం గ్లోబల్ గా ఉన్న మార్కెట్స్ ఏం ఎక్స్పెక్ట్ చేశాయంటే, గత 2 కాన్ఫరెన్స్లు, ఒకటి సెంట్రల్ బ్యాంక్ దగ్గర నుంచి, ఇంకొకటి అక్కడి గవర్నమెంట్ దగ్గర నుంచి, హైయర్ అఫీషియల్స్ దగ్గర నుంచి వచ్చినంత పాజిటివ్ గా ఉంటాయని. కానీ ఈసారి ఎన్డీఆర్సీ వాళ్ళ దగ్గర నుంచి, నేషనల్ డెవలప్మెంట్ అండ్ రిఫార్మ్ కమిషన్ వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన ప్రెస్ కాన్ఫరెన్స్ అంత పాజిటివ్ గా ఏం లేదు, అలా నెగిటివ్ గా కూడా ఏం లేదు. గతంలో ఏవైతే అనౌన్స్మెంట్స్ వచ్చాయో ఆ అనౌన్స్మెంట్స్ ని గ్రాడ్యువల్ గా ఇంప్లిమెంట్ చేస్తా ఉన్నారు. ఓవరాల్ గా ఇది చైనీస్ మార్కెట్ రిలేటెడ్ గా ఉంటున్న యుఫోరియా ఒక బ్రేక్ పాయింట్ లో అయితే యాక్ట్ చేసింది. ఇక్కడ మీరు గమనించవచ్చు, హ్యాన్సింగ్ 10% దగ్గరగా చైనీస్ మార్కెట్స్ రిలేటెడ్ గా రీసెంట్ టైమ్స్ లో 1 డైరెక్షనల్ గా పెరిగిన ఈ హాంకాంగ్ ఇండెక్స్ కాస్త 1 డైరెక్షనల్ గా ఇవాళ కూడా డౌన్ సైడ్ ఒక 10% దగ్గరగా ఫాల్
ఫాల్ అయింది. సో ఏదైతే ఎక్సైట్మెంట్, కొత్త అనౌన్స్మెంట్స్ వస్తాయని ఎక్సైట్మెంట్ ఉందో అవి రాకపోవడం, అండ్ అర్జెన్సీ కూడా త్వరగా మేము చేస్తాం అనేది కాకుండా స్లోగా మేము గ్రాడ్యువల్ గా చేస్తాం అనే స్టేట్మెంట్స్ వస్తూ ఉండడం, ఇదే ఎక్స్పెక్టేషన్స్ డిసప్పాయింట్మెంట్ గా మారితే ఓవరాల్ మార్కెట్స్ ఎలా రియాక్ట్ అవుతాం అనే దానికి ప్రధానమైన కారణం. దీంతో చైనీస్ మార్కెట్స్ ఫాలో అయ్యాయి అండ్ మెటల్ ఇండెక్స్ లో కూడా ఇవాళ మనకి కరెక్షన్ అయితే కనిపించింది. బట్ పర్సనల్ గా నాకు మెటల్ ఇండెక్స్ ఈ చైనా రిలేటెడ్ గా ఉంటున్న అన్సర్టనిటీ అనే కాదు, గ్లోబల్ గా ఈ రేట్ కట్ రిలేటెడ్ గా సినారియో కూడా ప్లే అవుతుంది. కాబట్టి ఈవెన్ మెటల్స్ లో ఏదైనా ఒక మంచి డీసెంట్ కరెక్షన్ వస్తూ ఉంటాయి, చైనా రిలేటెడ్ గా ఇంకేదైనా ఫర్దర్ గా ఫాలో ఉంటే ఏదైనా కరెక్షన్ వస్తుంటే ఇకనుంచి కొంత టైం బ్యాక్ మెటల్స్ లో డైవర్సిఫైడ్ ప్లేయర్స్ లైక్ వేదాంత, హిందాల్కో అండ్ స్పెసిఫిక్ గా మీరు స్టీల్ కానీ, అల్యూమినియం కానీ, కాపర్ కానీ, జింక్ కానీ ప్లే చేయాలనుకుంటున్నా ఇండివిజువల్ గా ఉంటున్న ప్లేయర్స్ ఇన్ షార్ట్ టర్మ్ వాటి నుంచి మనకి బెటర్ గానే ప్లే ఉంటున్నట్టు. కానీ గుర్తుంచుకోండి, డైవర్సిఫైడ్ ప్లేయర్స్ లైక్ వేదాంత కానీ, హిందాల్కో కానీ మోర్ రిస్క్ ని కలిగి ఉండవు. ఎందుకంటే ఏదో ఒక మెటల్ పెడితే అవి పడిపోవు, అందులో 3-4 మెటల్స్ దగ్గరగా ఉంటాయి, డైవర్సిఫైడ్ గా వాళ్ళ రెవెన్యూస్ ఉంటాయి. అలా కాకుండా అల్యూమినియం, జింక్, కాపర్ రిలేటెడ్ గా స్పెసిఫిక్ స్టాక్స్ ఉన్నాయి కదా, లైక్ హింద్ జింక్ అని, నాల్కో ఫర్ అల్యూమినియం అని, అండ్ ఈవెన్ హింద్ కాపర్, హిందుస్థాన్ కాపర్ అని ఇలా ఉన్నాయి కదా. వీటిల్లో కొంత ఎక్కువ రిస్క్ ఉంటుంది. స్పెసిఫిక్ మెటల్ లో అంత గ్రేట్ మూవ్ లేకపోతున్నారు, గ్లోబల్ గా మెటల్స్ లో ఫాల్ ఉంటున్నా. సో కాబట్టి స్పెసిఫిక్ మెటల్స్ రిలేటెడ్ గా ప్లే చేసినప్పుడు కొంత ఎక్కువ కాషియస్ గా ఉండాలి. డైవర్సిఫైడ్ గా ప్లే చేద్దాం అనుకుంటే టాప్ ప్లేస్ లో మనకి వేదాంత అండ్ సెకండ్ ప్లేస్ లో మనకి హిందాల్కో కనిపిస్తుంది. స్టీల్ ప్లేయర్స్ లో JSW స్టీల్, టాటా స్టీల్ ఇవి మనకి మెయిన్ ప్లేయర్స్ గా కనిపిస్తాయి. నెక్స్ట్ ఓలా ఎలక్ట్రిక్ గురించి మాట్లాడుకోవాలి. ఈ కంపెనీ రిలేటెడ్ గా ఇంకొక నెగిటివ్ అప్డేట్ వచ్చింది. దీంతో స్టాక్ ప్రైస్ నియర్లీ 86 రూపీస్ వరకు ఫాల్ అయి ఓపెనింగ్ లోనే అది, తర్వాత నిన్న ఆల్మోస్ట్ ఒక 10% దగ్గరగా స్టాక్ ఫాల్ అయింది. ఇవాళ కూడా ఒక 6% దగ్గరగా స్టాక్ ఫాల్ అయ్యేసరికి ప్రాబబుల్లీ ఇన్వెస్టర్స్ కి, బిగ్ ఇన్వెస్టర్స్ కి ఇది ఒక వాల్యూ ఆర్ అట్రాక్టివ్ లెవెల్ అనుకొని వస్తున్న బయింగ్ సెంటిమెంట్ స్టాక్ ని 5% లో క్లోజ్ చేసింది. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు చెప్పే అప్డేట్ నెగిటివ్, స్టాక్ ఎందుకు పాజిటివ్ లో క్లోజ్ అయిందంటే నిన్న ఒక 10%, ఇవాళ ఒక 6% స్టాక్ లో ఒక బయింగ్ ఇంట్రెస్ట్ ఫ్రమ్ లో లెవెల్స్ కనిపించుండొచ్చు. బట్ వచ్చిన అప్డేట్ CCPA దగ్గర నుంచి, సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ వాళ్ళ దగ్గర నుంచి ఓలా ఎలక్ట్రిక్ వాళ్ళకి మీ రిలేటెడ్ గా వెహికల్స్ కొన్న వాళ్ళలో 10,000 మంది దగ్గరగా, 10,000 పీపుల్ దగ్గరగా నేషనల్ కన్స్యూమర్ హెల్ప్ లైన్ లో మీకు అగైనెస్ట్ గా కంప్లైంట్స్ అయితే చేశారు. మీరు సరైన టైంలో వాళ్ళకి రిపేర్లు చేయట్లేదని, వెహికల్స్ రిపేర్ చేయట్లేదని, వాళ్ళు పే చేసిన మనీ రిలేటెడ్ గా వాళ్ళు వద్దనుకుంటే రీఫండ్స్ ఇవ్వడంలో కూడా కన్స్యూమర్ గైడ్ లైన్స్ ని మీరు ప్రాపర్ గా ఫాలో అవ్వట్లేదని, వీటన్నిటికీ ఈ 10,000 కంప్లైంట్స్ రిలేటెడ్ గా కామన్ గా కనిపిస్తున్న అన్నిటికీ కూడా విత్ ఇన్ 15 డేస్ లోపు మీరు వివరణ ఇవ్వాలనేలా ఓలా ఎలక్ట్రిక్ కి CCPA వాళ్ళ దగ్గర నుంచి October 3rd ఒక నోటీస్ అయితే వెళ్ళిందని, ఆ నోటీస్ వీళ్ళు రిసీవ్ చేసుకుంటున్నట్లు ఓలా ఎలక్ట్రిక్ వాళ్ళు కూడా ఇవాళ అఫీషియల్ గా కన్ఫర్మ్ చేస్తూ ఉండడం. స్టాక్ ఓపెనింగ్ 6% డౌన్, బట్ చెప్పాను కదా లాజిక్ ఎందుకు పెరిగిందో. సో కాబట్టి ఓవరాల్ ఇవాళ 5% లో క్లోజ్ అవుతుంది. బట్ నెగిటివ్ అప్డేట్ ఉందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఫ్రెండ్స్, నేను నిన్నటి వీడియోలో అడిగినప్పుడు కూడా చాలా మంది మన కామెంట్ సెక్షన్ లో ఎస్ ప్రాబ్లం అయితే ఉంది వాళ్ళ సర్వీస్ సెంటర్స్ రిలేటెడ్ గా చెప్పారు. బట్ లాజికల్ గా చూస్తే ఇంటెలిజెంట్ పీపుల్ అనుకుంటే, ఓలా ఒక మేనేజ్మెంట్ ఇంటెలిజెంటే అనుకుంటే ఖచ్చితంగా ఇష్యూని యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ సార్ట్ అవుట్ చేసుకోవడానికే ప్రయత్నిస్తారు. ఏ బిజినెస్ ఓనర్ అయినా సోషల్ మీడియాలో ఇంత బజ్ నెగిటివ్ అవుతున్నప్పుడు దాన్ని ఇంకా ప్రొలాంగ్ చేసుకోవాలనుకోరు. లెట్స్ సీ నెక్స్ట్ 6 months లో ఓలా ఎలక్ట్రిక్ కి సంబంధించిన సర్వీస్ వాళ్ళ కస్టమర్స్ రిలేటెడ్ గా ఎంతలా ఇంప్రూవ్ అవుతుంది. బట్ ఆల్రెడీ బ్రాండ్ ఇమేజ్ అయితే డ్యామేజ్ అయింది. మేనేజ్మెంట్ ఎంత స్పీడ్ గా అంటే అంత స్పీడ్ గా ఎఫర్ట్స్ పెట్టి దాన్ని మెయింటైన్ చేసుకుంటేనే కంపెనీ అండ్ రెప్యుటేషన్ ఫర్ ద ఫర్దర్ బిజినెస్ నిలబడుతుంది. నెక్స్ట్ LIC ఏజెంట్స్ రిలేటెడ్ గా ఒక బ్యాడ్ న్యూస్ అయితే కనిపిస్తుంది. రీసెంట్ టైమ్స్ లో IRDA వాళ్ళు ఈ సరెండర్ వాల్యూని కొంచెం పెంచారు కదా. అంటే ఎవరైనా ఒకరు పాలసీ తీసుకున్న తర్వాత గతంలో లైఫ్ ప్లస్ ఇన్వెస్ట్మెంట్ ప్రొడక్ట్స్ ఉంటాయి కదా, యూలిప్ ప్రొడక్ట్స్ ఉంటాయి అండ్ కొన్ని కాంబినేషన్ లో ఉంటున్న ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటికి ప్రీమియం ఎక్కువ చెల్లించాలి. అండ్ ఒకవేళ ఒక టైంలో వాళ్ళు వద్దనుకున్నా వాళ్ళకి వచ్చే వాల్యూ తక్కువ ఉంటుంది. ఇలాంటి పాలసీస్ రిలేటెడ్ గా ఎవరైనా సరెండర్ చేస్తూ ఉంటే గతంలో చాలా తక్కువ డబ్బులు వచ్చేది. కానీ IRDA వాళ్ళు మరీ అంత తక్కువ ఇవ్వకండి, మినిమం ఇంత ఇవ్వండి అని చెప్పారు. దీంతో మోస్ట్ ఆఫ్ ద లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ కి నెగిటివ్ ఉంటుంది. కాబట్టి LIC వాళ్ళు ఆ నష్టాన్ని భర్తీ చేయడం కోసం వాళ్ళ ఏజెంట్స్ కి ఇచ్చే కమిషన్ ని, గతంలో ఉంటున్న 25% కమిషన్ ని, ఫస్ట్ ఇయర్ కమిషన్ ని 25% కమిషన్ ని 20% కి తగ్గిస్తారనేలా అండ్ 10% బోనస్ ని 8% కి తగ్గిస్తారనేలా మార్కెట్ లో అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇది అఫీషియల్ అప్డేట్ కాదు, బట్ లైక్లీ LIC వాళ్ళు ఈ డెసిషన్, ఈ స్టెప్ తీసుకుంటారనేలా. బికాస్ October 1st నుంచి ఈ రూల్ అమల్లోకి వచ్చాయి కాబట్టి మోస్ట్ ఆఫ్ ద లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ డిఫరెంట్ స్ట్రాటజీస్ ని ఫాలో అవుతున్నాయి కమిషన్స్ రిలేటెడ్ గా. LIC వాళ్ళైతే ఫస్ట్ ఇయర్ ఇస్తున్న కమిషన్ ని తగ్గించి సెకండ్ ఇయర్ నుంచి రెన్యూవల్ కమిషన్ ని వాళ్ళ ఏజెంట్స్ కి 5% నుంచి 7.5% కి పెంచుతారనేలా డేటా అయితే కనిపిస్తుంది. సో ఆబ్వియస్లీ ఫస్ట్ ఇయర్ అయితే LIC ఏజెంట్స్ తమకు వస్తున్న కమిషన్ లో నియర్లీ ప్రీవియస్ గా వాళ్ళు చేస్తున్న బిజినెస్ లో నియర్లీ 35% దగ్గరగా కమిషన్ వచ్చేది. ఫస్ట్ ఇయర్ కమిషన్ ప్లస్ బోనస్ 28% ప్లస్ 10% 38 వచ్చేది. ఇప్పుడు దాన్ని 28% కి డిక్రీస్ చేసి సెకండ్ ఇయర్ నుంచి గతంలో వస్తున్న 5% ని 2.5% పెంచి 7.5% చేస్తారనేలా కమిషన్ రూపంలో LIC వాళ్ళ డెసిషన్ తీసుకుంటారనేలా
అనేలా అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా LIC లో పనిచేస్తూ ఈ డెసిషన్ జరుగుతుందనేలా మీకు అఫీషియల్ కన్ఫర్మేషన్ ఏదైనా ఉంటున్నా, ఇంటర్నల్ గా మీకు ఏదైనా అప్డేట్స్ ఉంటున్నా ఒకసారి కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ ఇన్ ఫ్యాక్ట్ దీంతో పాటు కొన్ని ప్లాన్ ప్రైజెస్ ని కూడా పెంచబోతున్నారని, సో దట్ ఎవరెవరైతే సరెండర్ చేసేస్తూ ఉంటారో ప్రీమియమ్స్, దాని ద్వారా గతంలో వచ్చిన లాభాలని కూడా ఈ ప్లాన్ ప్రైజ్లను పెంచడం కారణంగా రికవర్ LIC వాళ్ళు చేసుకుంటారనేలా కూడా మార్కెట్ లో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. లెట్స్ సీ అఫీషియల్ కన్ఫర్మేషన్ LIC వాళ్ళ దగ్గర నుంచి ఏమొస్తుందని. ఎవరైనా LIC ఏజెంట్స్ కానీ ఆర్ ఇంటర్నల్ గా ఉంటున్న ఆఫీసర్స్ ఎవరైనా ఉంటున్నా మనం అనుకుంటున్న డేటా ఎంతవరకు పాసిబిలిటీ ఉంది, మీకు ఇంటర్నల్ గా ఉంటున్న ఇన్ఫర్మేషన్ కామెంట్ సెక్షన్ లో చెప్పండి. సో దట్ కమింగ్ టైమ్స్ లో బిజినెస్ రిలేటెడ్ గా ఎలాంటి ఇంపాక్ట్ ఉంటున్నది మనకు అర్థమవుతుంది. 2 ఆటో స్టాక్స్ గురించి మాట్లాడుకోవాలి. ఒకటి, వాళ్ళు ఎంత మార్కెట్ పాజిటివ్ ఉన్న నెగిటివ్ లో క్లోజ్ అయిన టాటా మోటార్, ఇలా హోల్సేల్ డేటా JLR రిలేటెడ్ గా Q2 బిజినెస్ అప్డేట్స్ అయితే వీళ్ళు పోస్ట్ చేశారు. హోల్సేల్ నెంబర్స్ 10% దగ్గరగా ఫాలో అయ్యాయి. 87,000 దగ్గరగా వెహికల్స్ ఈ Q2 FY25 లో సేల్ చేసినట్లు JLR రిలేటెడ్ గా టాటా మోటార్స్ వాళ్ళు అప్డేట్ చేశారు. క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్ లో 11%, ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో 10% దగ్గరగా డ్రాప్ అవుతూ ఉండడం సర్ప్రైజ్ అయితే చేసింది మార్కెట్ ని. సప్లై డిస్రప్షన్స్ అండ్ డిలే ఇన్ డిస్పాచెస్ మెయిన్ రీజన్. ఇలా ఈ Q2 లో వీక్ నెంబర్స్ రావడానికనేలా టాటా మోటార్స్ వాళ్ళు ఎక్స్చేంజెస్ కి అయితే అప్డేట్ చేశారు. మరి ఇదే కంటిన్యూ అవుతుందా లేదంటే ఇంప్రూవ్ అవుతుందా అంటే ఇంప్రూవ్ అవుతుంది. ఒక స్ట్రాంగ్ పికప్ ఇన్ ప్రొడక్షన్ అండ్ హోల్సేల్ వాల్యూమ్స్ నెక్స్ట్ హాఫ్ ఆఫ్ FY25 లో స్ట్రాంగ్ గా తీసుకొస్తారని, ఎందుకంటే అల్యూమినియం రిలేటెడ్ గా ఉంటున్న డిస్రప్షన్స్ ఇప్పుడు నార్మలైజ్ అయిందని, బిజినెస్ ఇంప్రూవ్ అవుతుందనేలా పాజిటివ్ స్టేట్మెంట్స్ అయితే చేశారు. బట్ ఆఫ్టర్ ఈ వీక్ డేటా UBS వాళ్ళు ఒక నోట్ ని రిలీజ్ చేస్తూ సెల్ చేస్తూ 825 టార్గెట్ అంటుండడం స్టాక్ లో వాళ్ళ కొంత సెల్లింగ్ ప్రెషర్ కనిపించుండొచ్చు. వాళ్ళు చెప్తున్న రీజన్, చైనా ఒకప్పుడు అనుకున్నంత స్ట్రాంగ్ గా ఏం లేదు. చైనాలో కూడా వీళ్ళకి JLR బిజినెస్ ఉంది. అక్కడేమంత స్ట్రాంగ్ బిజినెస్ వీళ్ళకి కమింగ్ టైమ్స్ లో ఇంప్రూవ్ అవ్వదు, కాబట్టి మేము సెల్ రేటింగ్ ఇస్తున్నామని UBS వాళ్ళు చెప్తుంటే, JP Morgan వాళ్ళు అలా కాకుండా ఓవరాల్ గా గ్లోబల్ గా JLR సేల్స్ ఇంప్రూవ్ అవుతాయి, మేము ఓవర్ వెయిట్ లో చూస్తున్నా 1250 టార్గెట్ అనేలా JP Morgan వాళ్ళు పాజిటివ్ స్టేట్మెంట్ అయితే చేశారు. అండ్ కమింగ్ టు M&M, CLSA వాళ్ళు అవుట్ పర్ఫార్మ్ రేటింగ్ ఇస్తూ యాక్చువల్లీ అదొక అప్గ్రేడ్ అండ్ టార్గెట్ కూడా 3400 అని మెన్షన్ చేస్తున్నారు. దీనికి వీళ్ళు చెప్తున్న ప్రధానమైన కారణం వీళ్ళ SUVs రిలేటెడ్ గా ఆల్రెడీ స్ట్రాంగ్ గ్రోత్ ఉంది. అండ్ కమింగ్ టైమ్స్ లో కూడా XUV 3XO ప్రెజెంట్ లీడ్ చేస్తుంది యాక్చువల్లీ ఇది గ్రోత్ ని. అండ్ థార్ 5 డోర్ రిలేటెడ్ గా వస్తున్న థార్ రాక్స్ కానీ అండ్ అప్కమింగ్ EV మోడల్స్ కానీ వీళ్ళ SUV స్పేస్ ని ఇంకొంచెం యాంప్లిఫై చేస్తాయని, అంటే ఇంకొంచెం ఇంక్రీజ్ చేస్తాయని, అండ్ కమింగ్ టైమ్స్ లో వీళ్ళు ఒక ఇండస్ట్రీ లీడింగ్ గ్రోత్ ఇన్ SUV స్పేస్ ఇండియన్ సెగ్మెంట్ లో పోస్ట్ చేస్తారని, దీంతో వీళ్ళ ROE కానీ ఫ్రీ క్యాష్ జనరేషన్ కానీ ఇవన్నీ కమింగ్ టైమ్స్ లో స్ట్రాంగ్ గా గ్రో అవుతూ వీళ్ళ EPS కూడా కమింగ్ టైమ్స్ లో 5% దగ్గరగా ప్రీవియస్ ఎక్స్పెక్టేషన్స్ కంటే ఇంప్రూవ్ అవుతూ స్ట్రాంగ్ గా కంపెనీ గ్రోత్ అని వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తూ 3400 టార్గెట్ M&M రిలేటెడ్ గా ఇస్తున్నారు. ఫ్రెండ్స్, నెక్స్ట్ స్కిప్పర్ కంపెనీ గురించి మాట్లాడుకోవాలి. స్టాక్ నియర్లీ 14% పెరిగింది. దీని బ్యాక్ ఒక రిపోర్ట్ ఉంది. కానీ పర్సనల్ గా ఈ పర్టికులర్ కంపెనీ రిలేటెడ్ గా గతంలో ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నప్పుడు చెప్పాను అండ్ అగైన్ ఇప్పుడు కూడా చెప్తున్నాను, పెరిగిపోయింది. అది పాస్ట్, బట్ ఫ్యూచర్ రిలేటెడ్ గా కూడా ఈ పర్టికులర్ కంపెనీ ఈ ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ స్పేస్ లో నెంబర్ 1 ప్లేయర్ అయ్యే పాసిబిలిటీ ఉంటున్న కంపెనీ. అది ఎందుకు కూడా మీకు డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంతకీ నోట్ ఎవరి దగ్గర నుంచి వచ్చింది? నువామా వాళ్ళ దగ్గర నుంచి. వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ పర్టికులర్ కంపెనీ కమింగ్ టైమ్స్ లో గ్రో అవుతుంది కాబట్టి బై ని ఇనిషియేట్ చేస్తూ కవరేజ్ ని ఇనిషియేట్ చేస్తూ టార్గెట్ 650 అని చెప్తున్నారు. దీనికి ప్రధానమైన కారణం వీళ్ళు చెప్తున్నది నేషనల్ ఎలక్ట్రిసిటీ ప్లాన్ టిల్ FY2032 వరకు ఉంటున్న ఈ ప్లాన్ లో భాగంగా 9.2 lakh crore దగ్గరగా ఈ ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ సెగ్మెంట్ లో ఇండియాలో ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ స్పెండింగ్స్ కమింగ్ టైమ్స్ లో ఉంటాయి. కాబట్టి అందులో వన్ ఆఫ్ ద లీడింగ్ ప్లేయర్ అయిన స్కిప్పర్ వాళ్ళకి వీళ్ళు టవర్స్ ఉంటాయి కదా, ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్, మీరు బయటకు వెళ్తున్నప్పుడు ఇలాంటి టవర్స్ ని మీరు చూస్తూ ఉంటారు కదా. సో ఎలక్ట్రిసిటీ ఎంత మనం తయారు చేసుకున్నా ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి తీసుకుపోవాలన్నప్పుడు ఇలాంటి స్ట్రక్చర్స్ మనకి ఇంపార్టెంట్. కాబట్టి దీన్ని తయారు చేస్తూ అండ్ బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్ ఉంటున్న వన్ ఆఫ్ ద ప్లేయర్ గా, స్ట్రాంగ్ ప్లేయర్ గా స్కిప్పర్ వాళ్ళకి కమింగ్ టైమ్స్ లో స్ట్రాంగ్ అడ్వాంటేజ్ ఉంటుందని, అండ్ చైనా అండ్ టర్కీ రిలేటెడ్ గా ఉంటున్న కాంపిటీషన్ కూడా ఇంటర్నేషనల్ మార్కెట్స్ లో తగ్గుతుంది కాబట్టి వాళ్ళ ఇంటర్నేషనల్ పైప్ లైన్ ఆర్డర్ గ్రోత్ కూడా రీసెంట్ టైమ్స్ లో FY24 లో 64% గ్రో అయింది. అండ్ అది కమింగ్ టైమ్స్ లో కూడా గ్రో అవుతూ వీళ్ళ ప్రెసెంట్ టవర్ మ్యానుఫాక్చరింగ్ కెపాసిటీని డబల్ చేసుకుంటూ నెక్స్ట్ 4 to 5 years లో డబల్ చేసుకుంటూ 6 lakh కెపాసిటీకి యానం కెపాసిటీ MTA కి తీసుకువెళ్తారనేలా. దానికి 800 crore దగ్గరగా వీళ్ళు క్యాపెక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. అందులో ఫేజ్ 1 లో భాగంగా 200 crore క్యాపెక్స్ ని FY25 లోపు వీళ్ళు చేస్తారనేలా. సో ఇది గ్రాడ్యువల్ గా వీళ్ళ క్యాపెక్స్ ని ఇంక్రీజ్ చేసుకుంటూ అది నెంబర్స్ లో రిఫ్లెక్ట్ అవుతూ మార్జిన్స్, EPS ఇవి ఇంక్రీజ్ అవుతాయి. కాబట్టి ఆబ్వియస్లీ కమింగ్ టైమ్స్ లో ఈ కంపెనీ రిలేటెడ్ గా EPS గ్రోత్, దేర్ బై వాల్యుయేషన్స్ లో కూడా ఇంప్రూవ్మెంట్ ఉంటుందని వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తూ స్టాక్ రిలేటెడ్ గా EPS ని 50% CAGR నెక్స్ట్ 3 years కి చూస్తే వాళ్ళకి టార్గెట్ 650 దగ్గరగా స్టాక్ ప్రైస్ లో కనిపిస్తున్నట్లు స్ట్రాంగ్ పాజిటివ్ రేటింగ్ ఇస్తూ ఉండడం స్టాక్ ఇవాళ ఇంతలా గ్రో అవడానికి
ప్రధానమైన కారణం. సో వాళ్ళు ఇచ్చిన రేటింగ్ ఎందుకో చెప్పాను, అండ్ ఇన్ఫాక్ట్ ఎక్కడ గ్రో అయ్యే పాసిబిలిటీ ఉంది, ఎందుకు నెంబర్స్ ఇంప్రూవ్ అయ్యే స్కోప్ ఉంది అనేది కూడా ఈ టాపిక్ లోనే మీకు యాడ్ చేసి చెప్పాను. కాబట్టి ఈ ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ సెగ్మెంట్ లో స్కిప్పర్ నెగ్లెక్ట్ చేయలేని ప్లేయర్, అండ్ పాసిబుల్ ఆ 6 lakh దగ్గరగా వీళ్ళు వాళ్ళ కెపాసిటీస్ ని డబల్ చేస్తే నెక్స్ట్ 4 to 5 years లో ఐ థింక్ ఇండియాలో వాళ్ళు నెంబర్ 1 ప్లేయర్ గా ఈ టవర్ సెగ్మెంట్ లో నిలబడతారు. సో పవర్ స్పేస్ లో స్ట్రాంగ్ డిమాండ్ ఉంది అనుకుంటే పవర్ ప్రొడ్యూస్ చేస్తున్నవి అండ్ ఆ పవర్ రిలేటెడ్ గా ప్రొడ్యూస్ చేయడానికి కావాల్సిన ఎక్విప్మెంట్ ని సప్లై చేస్తున్నవి, వీటితో పాటు ఆ పవర్ ప్రొడ్యూస్ అయింది ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి వెళ్ళాలంటే ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ సెగ్మెంట్ లో టవర్స్ అండ్ ఫిజికల్ ఎలక్ట్రానికల్ ఎక్విప్మెంట్స్ ని తయారు చేసిన ఇలాంటి కంపెనీస్ కూడా కమింగ్ టైమ్స్ లో పవర్ సెక్టార్ రిలేటెడ్ గా ఎడ్జ్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, రీసెంట్ టైమ్స్ లో వచ్చిన ఐపీఓస్ లో మీరు ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే గుర్తుంచుకోండి, నెక్స్ట్ 2 నెలల్లో ఆల్మోస్ట్ 43 కంపెనీల దగ్గరగా వాటికి సంబంధించిన లాక్-ఇన్స్ ని కంప్లీట్ చేసుకోబోతున్నాయి. December 31st నాటికి సుమారుగా 1,50,000 కోట్లకి సంబంధించిన లాకింగ్స్ అయితే రిలీజ్ అవబోతున్నాయి. దీని మీనింగ్ ఎలా అర్థం చేసుకోవాలంటే ఐపీఓకు ముందు ఎవరెవరైతే కంపెనీస్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారో వాళ్ళకి కొన్ని లాక్-ఇన్స్ పెట్టుంటారు. సో ఐపీఓగా వచ్చాం అమ్మేసి వెళ్ళిపోదామని కాకుండా మీరు 1 month లాక్-ఇన్, 3 month లాక్-ఇన్, అలా 6 months, 1 year ఇలా డిఫరెంట్ లాక్-ఇన్స్ ఉంటాయి ఒక పర్టికులర్ ఐపీఓకి. అప్పుడు మాత్రమే వాళ్ళకి సంబంధించిన కొన్ని షేర్స్ ని అమ్ముకునే ఎలిజిబిలిటీ వాళ్ళకి ఉంటుంది. అలా చూస్తే ఓలా ఎలక్ట్రిక్ వాళ్ళకి సంబంధించిన 3 month లాక్-ఇన్, 1 month లాక్-ఇన్ ఆల్రెడీ అయిపోయింది, 3 month లాక్-ఇన్ November 5th కంప్లీట్ అవుతుంది. అందులో 18.2 crore షేర్స్ దగ్గరగా ఎవరైనా అమ్మాలనుకుంటే గతంలో ఉంటున్న ఇన్వెస్టర్స్ ఖచ్చితంగా అమ్ముతారా? కాదు, కానీ అమ్మాలనుకుంటే ఎలిజిబిలిటీ మాత్రం November 5th వాళ్ళకి దొరుకుతుంది. నియర్లీ 4% ఈక్విటీ, నియర్లీ 18.2 crore షేర్స్ వాళ్ళు అమ్మాలనుకుంటే అమ్మచ్చు. మరి 1 month లాక్-ఇన్ రీసెంట్ గా వచ్చిన ఐపీఓస్ ద్వారా ఏవే ఉన్నాయని చూస్తే బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ October 14th ఎండ్ అవుతుంది. నియర్లీ 1.26 crore షేర్స్ దగ్గరగా ఎలిజిబిలిటీకి వస్తాయి. సెల్ చేయాలనుకుంటే ఇన్వెస్టర్స్ సెల్ చేయొచ్చు. ఆర్కేడ్ డెవలపర్స్ 21st October 50 lakh షేర్స్, పిఎన్ గాడ్గిల్ October 21st 50 lakh షేర్స్, వెస్టర్న్ క్యారియర్స్ October 21st 30 lakh షేర్స్ మార్కెట్ లో అమ్మడానికి ఇన్వెస్టర్స్ కి ఎలిజిబిలిటీ అయితే వస్తుంది. ఇవి 1 month లాక్-ఇన్ మాట్లాడుకున్నాం. 5 and 6 months లాక్-ఇన్ ఉన్నాయి, 1 year లాక్-ఇన్ ఉన్నాయి, 1.5 year లాక్-ఇన్ ఉన్నాయి. ఇలా వేరియస్ ఐపీఓస్ రిలేటెడ్ గా ఏ డేట్ నా ఎన్ని షేర్లు లాక్-ఇన్ నుంచి విడుదల అవుతాయి అన్న డేటా నేను మీకు డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఇస్తున్నాను. సో ఒకవేళ మీరు ఏదైనా ఐపీఓస్ లో ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళైతే మాత్రం ఆ డేట్స్ రోజు ఆ పర్టికులర్ ఇన్వెస్టర్స్ కి సెల్ చేయాలనుకుంటే సెల్ చేసే ఆపర్చునిటీ ఉంటుందన్న విషయాన్ని అయితే గుర్తుంచుకోవాలి. ఇది ఓవరాల్ డేటా, మీకు స్క్రీన్ మీద ఉంటున్న డేటా డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ అప్డేట్ అయితే ట్రెండ్ రిలేటెడ్ గానే, బట్ ఇక్కడ వేరియస్ స్టాక్స్ ని మనం రిలీట్ చేసి మాట్లాడుకోవాలి. బికాస్ గోల్డియం ఇంటర్నేషనల్ ని చూడండి, ఇవాళ అది 10% అప్పర్ సర్కిట్ లో క్లోజ్ అయింది. దీని అన్నిటికీ అనాలిసిస్ చేస్తూ ఒక ఇంపార్టెంట్ డేటాని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ల్యాబ్ గ్రోన్ డైమండ్స్, గోల్డియం ఇంటర్నేషనల్, అది మనకి ఇప్పటి వరకు తెలిసిన పేరు. బట్ ట్రెండ్ వాళ్ళు కూడా ఈ ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ లోకి ఎంటర్ అవ్వబోతున్నారని. ఇది ఎలా ఉంటుందంటే నాట్ జస్ట్ మేకింగ్, అంటే వాళ్ళు ఏదో డైమండ్స్ ని మేక్ చేసి ఎవరికో సప్లై చేయరు, వీళ్ళే దాన్ని సెల్ చేస్తారు. అంటే ప్రొడక్షన్ పార్ట్ కాదు ఇక్కడ మెయిన్, ఇక్కడ సెల్లింగ్ పార్ట్. అండ్ యాజ్ ఎ బిగ్ ప్లేయర్ ప్రొడక్షన్ వీల్ చేయకపోయినా వేరే వాళ్ళ దగ్గర నుంచి చేయించుకున్నా వీళ్ళకి దాంట్లో ఏం డిఫరెన్స్ పడదు. బట్ వాట్ దే ఆర్ డిఫరెంట్ ఈస్, బట్ ట్రెండ్ మిగతా వాటితో కంపేర్ చేస్తే, ల్యాబ్ గ్రోన్ రిలేటెడ్ గా బిజినెస్ చేస్తున్న వాటితో కంపేర్ చేస్తే డిఫరెన్స్ ఎక్కడి నుంచి వస్తుందంటే, వీళ్ళ రిలేటెడ్ గా ఈ ల్యాబ్ గ్రోన్ డైమండ్ జ్యువెలరీ ఒక బ్రాండ్ ని రిలీజ్ చేసి, POME అనే ఒక బ్రాండ్ ని రిలీజ్ చేసి వెస్ట్ సైడ్ స్టోర్స్ లో అమ్ముతారని ఇలా అప్డేట్స్ చేస్తున్నారు. అండ్ దీని రిలేటెడ్ గా రిలీజ్ అయిన ఒక రిపోర్ట్ ని చూస్తున్నప్పుడు ఈ ఎంగేజ్మెంట్ రింగ్స్ ఉంటాయి కదా, అందులో 1 carat డైమండ్స్ రిలేటెడ్ గా ఆల్మోస్ట్ 24,000 to 29,000 దగ్గరగా వాల్యూ ఉందని, వీళ్ళ రిలేటెడ్ గా ఎలిగెంట్ డిజైన్స్ అండ్ క్రాఫ్ట్ మ్యాన్షిప్ కూడా ఎక్స్క్లూజివ్ డిజైన్స్ చేయడానికి వీళ్ళ దగ్గర టీం ఉంటుంది. కాబట్టి వీళ్ళ స్పేస్ లో తక్కువ రేట్ తో కూడా ఇండస్ట్రీని డిస్రప్ట్ చేస్తూ ఇతర ప్లేయర్స్ కంటే డైమండ్స్ ని ఎక్స్క్లూజివ్ గా అమ్ముతున్న టైటాన్ అండ్ ఇతర జ్యువెలరీ ప్లేయర్స్ కంటే ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ ని వీళ్ళు కానీ ప్రమోట్ చేసుకుంటూ ముందుకు వెళ్తే మాత్రం ఒక స్ట్రాంగ్ గ్రోత్ ట్రెండ్ రిలేటెడ్ గా ఒక న్యూ సెగ్మెంట్, జ్యువెలరీ సెగ్మెంట్ లో వీళ్ళకి లభిస్తుంది అనేలా అప్డేట్స్ కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు ట్రెండ్ అంటే మనకి యూజువల్ గా క్లాతింగ్ రిలేటెడ్ గా, కన్సంప్షన్ రిలేటెడ్ గా థీమ్ ఉండేది. ఇప్పుడు ఆ సేమ్ కన్సంప్షన్ స్పేస్ లో జ్యువెలరీ సెగ్మెంట్ లో కూడా వీళ్ళు ఎంటర్ అవుతూ ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ ని ఒక బ్రాండ్ రూపంలో, పోమ్ అనే ఒక బ్రాండ్ రూపంలో రిలీజ్ చేస్తూ ఉండడం వీళ్ళొక కొత్త రెవెన్యూ స్ట్రీమ్ కి శ్రీకారం చుడుతూ ఉండేసరికి స్టాక్ లో ఇంతటి గ్రోత్ మనం చూస్తున్నాం ఇవాళ. అండ్ బిలీవ్ మీ, ఇది కానీ వీళ్ళు ప్రాపర్ గా ఎగ్జిక్యూట్ చేయగలుగుతుంటే వీళ్ళకి మంచిదే. ఇన్ఫాక్ట్ గోల్డియం ఇంటర్నేషనల్ వాళ్ళకి కూడా మంచిదే. ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ రిలేటెడ్ గా మంచి క్రేజ్ డెవలప్ అయితే వాళ్ళకి కూడా మంచి బిజినెస్ ఉంటుంది. బట్ కమింగ్ టు జ్యువెలరీ ప్లేయర్స్ కి లైక్ టైటాన్, సెన్కో అండ్ ఇతర ప్లేయర్స్ ఎవరెవరైతే జ్యువెలరీతో పాటు డైమండ్స్ ని కూడా అమ్ముతుంటారో, ఇన్ఫాక్ట్ టైటాన్ వాళ్ళు రీసెంట్ టైమ్స్ లో కార్ట్లేన్ రిలేటెడ్ గా, డైమండ్ ప్లేయర్ రిలేటెడ్ గా టైం టు టైం ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వచ్చారు. వాళ్ళ రిలేటెడ్ గా ప్రైజింగ్ ప్రెషర్ అరైజ్ అవుతుంది అండ్ ఇంటెన్సిటీ ఆఫ్ కాంపిటీషన్ కూడా ఈ స్పేస్ లో పెరుగుతూ వీళ్ళతో పోటీ పడాలనే ప్రయత్నంలో ఇప్పటి వరకు మంచి మార్జిన్స్ ని ఎంజాయ్ చేసిన జ్యువెలరీ ప్లేయర్స్ కూడా వాళ్ళ బిజినెస్ ని కొంత కోల్పోతారు. బట్ ట్విస్ట్ ఏంటంటే టైటాన్ అండ్ ఈ వెస్ట్ సైడ్, ఐ మీన్ ఈ ట్రెండ్ రెండు కూడా ఒక హౌస్ లోటివే, అంటే టాటా గ్రూప్ లోవే. సో అల్టిమేట్ గా ఈ అప్డేట్ ఫ్రమ్ ట్రెండ్ కి సూపర్ పాజిటివ్. దీంతో పాటు చిన్న ప్లేయర్ అయిన గోల్డియం ఇంటర్నేషనల్ వాళ్ళకి కూడా పాజిటివ్. బికాస్ ట్రెండ్ 2,86,000 కోట్ల కంపెనీ, వెరాజ్ గోల్డియం ఇంటర్నేషనల్ 3,500 కోట్ల కంపెనీ.
కంపెనీ వీళ్ళకి పాజిటివ్, బట్ జ్యువెలరీ ప్లేయర్స్ లైక్ టైటాన్ వాళ్ళకి పర్టికులర్ గా నెగిటివ్. నెక్స్ట్ హెచ్ఈజీ గురించి మాట్లాడుకోవాలి. హెచ్ఈజీ వాళ్ళు 248 ఆర్ నియర్లీ 249 క్రోర్స్ పెట్టి వీళ్ళ కాంపిటీటర్ గ్రాఫ్టెక్ ఇంటర్నేషనల్ అనే కంపెనీ, కాంపిటీటర్ అంటే వీళ్ళతో సిమిలర్ అనుకుంటారేమో, హెచ్ఈజీ కంటే నియర్లీ 80-90% ఎక్కువ బిజినెస్ చేసే, ఎక్కువ కెపాసిటీస్ ఉండే కంపెనీ దగ్గర 8.23% వాటాను కొన్నారు. ఇదొక స్ట్రాటజీగా మనం ఆలోచించాలి. యూజువల్ గా ఏం చేస్తుండొచ్చు, ఈ 249 కోట్లను పెట్టి ఈ కంపెనీ బైబ్యాక్ అయినా చేసుకోండొచ్చు. ఎందుకు బైబ్యాక్ గురించి మాట్లాడుతున్నాను, ఈ లాజిక్ మీకు ఎండింగ్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ బైబ్యాక్ అయినా చేసుండొచ్చు, కానీ అలా కాకుండా వీళ్ళ కాంపిటీటర్ కి సంబంధించిన 8.23% వాటాని కొన్నారు. ఎందుకు కొన్నారు? గ్లోబల్ గా ఎలక్ట్రోడ్ బిజినెస్లు ఉన్నాయి కదా, వీళ్ళు చేసిన బిజినెస్లు ఉన్నాయి కదా, వాటి రిలేటెడ్ గా ఇక్కడ నుంచి ఫర్దర్ గా స్ట్రాంగ్ డిమాండ్ ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఈ సేమ్ స్పేస్ లో ఉంటున్న ఇతర ప్లేయర్, దట్ టు లార్జర్ ప్లేయర్ దగ్గర వాటాను కొని ఉంచుకుంటే వాళ్ళకి బిజినెస్ పెరిగితే, వాళ్ళ స్టాక్ ప్రైస్ పెరిగితే అది కూడా హెచ్ఈజీ వాళ్ళకి అడ్వాంటేజే కదా అని షార్ట్ టర్మ్ లో ఏదైనా డిమాండ్ స్ట్రాంగ్ గా ఉంటుంది ఎక్స్పెక్టేషన్ తో వాళ్ళ కాంపిటీటర్, లార్జర్ కాంపిటీటర్ కి సంబంధించిన స్టాక్స్ ని వీళ్ళు కొనుండొచ్చు. నేను అందుకే ఇందాక చెప్పాను, నిజంగానే వాళ్ళకి అంత డిమాండ్ స్ట్రాంగ్ గా ఉంటుంది ఎక్స్పెక్టేషన్స్ ఉంటే వీళ్ళ కంపెనీకి సంబంధించిన స్టాక్స్ ని బైబ్యాక్ చేస్తుంటే ఇంకా మోర్ వాల్యూ క్రియేట్ అయ్యేది షేర్ హోల్డర్స్ కి. బట్ ప్రాబబుల్లీ వాళ్ళ మైండ్ లో ఇంకేదైనా డిఫరెంట్ ప్లాన్ ఉండొచ్చు, కాబట్టి వాళ్ళ కంపెనీని కొంటున్నారు. అండ్ ఇది స్టాక్ మార్కెట్ లో లిస్ట్ అయిన కంపెనీ, బట్ నాట్ ఇన్ ఇండియా. న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ లో లిస్ట్ అయిన గ్రాఫ్టెక్ ఇంటర్నేషనల్ రిలేటెడ్ గా నియర్లీ $416 మిలియన్ దగ్గరగా మార్కెట్ క్యాపిటల్ ఉన్న కంపెనీ రిలేటెడ్ గా 249 క్రోర్స్ పెట్టి 8.23% వాటాను కొంటున్నారంట. స్టాక్ కి వాళ్ళ కొంత ఎగ్జైట్ అయ్యింది. నెక్స్ట్ నిన్న మొత్తం మార్కెట్ అంతా డౌన్ అయిపోతూ ఉంటా, హైటెక్ పైప్స్ స్ట్రాంగ్ గా ఉంటుండేసరికి ఒక చిన్న డౌట్, ఏదో వీళ్ళు చేయబోతున్నారు, ఏదో అప్డేట్ రాబోతుంది కాబట్టి ఆ బయింగ్ అని. ఇవాళ మనకి QIP ద్వారా మనీ రైజ్ చేయబోతున్నట్లు, నియర్లీ 600 క్రోర్స్ డబ్బుల్ని రైజ్ చేయబోతున్నట్లు అప్డేట్స్ అయితే చేస్తున్నారు. ఆ డబ్బుల్లో 350 కోట్లు పెట్టి డెట్ ని పే చేస్తారంటున్నారు. అండ్ కమింగ్ టైమ్స్ లో ఈ రిమైనింగ్ మనీ అండ్ అడిషనల్ మనీతో కూడా 800 క్రోర్స్ తో క్యాపెక్స్ చేసి బై FY29 కి వీళ్ళ కెపాసిటీస్ ని డబల్ చేస్తారని, అండ్ ఆఫ్టర్ QIP ప్రెసెంట్ ఉన్న ప్రమోటర్ వాటా 51% నుంచి 43% కి రెడ్యూస్ అవుతుందని, బట్ విత్ స్ట్రాంగ్ డిమాండ్ ఇన్ ద బిజినెస్ అండ్ విత్ క్యాపెక్స్ కమింగ్ టైమ్స్ లో వీళ్ళు స్ట్రాంగ్ గా గ్రో అవుతారనేలా మేనేజ్మెంట్ కూడా ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లోకి వచ్చి ఇంటర్వ్యూ అయితే ఇచ్చారు. నెక్స్ట్ ఎస్ బ్యాంక్ గురించి మాట్లాడుకోవాలి. ఎస్ బ్యాంక్ వాళ్ళు జేసీ ఫ్లవర్స్ వాళ్ళకి అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీకి వాళ్ళ బ్యాడ్ అసెట్స్ ని సెల్ చేశారు కదా, దాని రిలేటెడ్ గా వీళ్ళకి నియర్లీ 450 క్రోర్స్ దగ్గరగా లోన్ పోర్ట్ఫోలియో వాళ్ళకి అమ్మినందుకు గాను వీళ్ళకి రిసీవ్ అయిందనేలా ఎస్ బ్యాంక్ వాళ్ళ ఎక్స్చేంజెస్ కి అయితే అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ ఆర్పిపి ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వాళ్ళకి 319 క్రోర్స్ విలువ చేసే ఆర్డర్ కాంక్రీట్ పేవ్మెంట్ రోడ్ కన్స్ట్రక్షన్ రిలేటెడ్ గా అండ్ వైడనింగ్ ఆఫ్ బ్రిడ్జ్ అండ్ కల్వర్ట్స్ రిలేటెడ్ గా ఎయిర్ బైపాస్ రోడ్ మహారాష్ట్ర స్టేట్ గవర్నమెంట్ నుంచి వీళ్ళకి లభించిందని ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ ట్రాన్స్ఫార్మర్స్ అండ్ రెక్టిఫైర్స్ రిలేటెడ్ గా నెంబర్స్ పోస్ట్ చేస్తున్నారు. ఎక్స్ట్రాడినరీ నెంబర్స్, క్వార్టర్ ఆన్ క్వార్టర్ అండ్ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో రెవెన్యూస్, మార్జిన్స్ అండ్ ప్రాఫిటబిలిటీ స్ట్రాంగ్ గా గ్రో అయింది. క్వార్టర్ ఆన్ క్వార్టర్ లోనే మోర్ దాన్ డబుల్ ప్రాఫిట్ ని వీళ్ళు పోస్ట్ చేశారు. క్యాష్ ఫ్లోస్ రిలేటెడ్ గా లిటిల్ ఇష్యూస్ ఉంటున్నా ఓవరాల్ రిజల్ట్స్ స్ట్రాంగ్ గా ఉన్నాయి అండ్ మార్జిన్స్ కూడా స్ట్రాంగ్ గా ఎక్స్పాండ్ అయ్యాయి. అండ్ ఇవాళ మీరు గమనిస్తే పవర్ ఫైనాన్సెస్ రిలేటెడ్ గా లైక్ REC కానీ PFC స్టాక్స్ కానీ మంచిగా పెరుగుంటాయి కదా. దీనికి ప్రధానమైన కారణం ఈ పవర్ ఫైనాన్సర్స్ రిలేటెడ్ గా కమింగ్ టైమ్స్ లో ఈ పవర్ సైకిల్ థీమ్ స్ట్రాంగ్ గా ప్లే అవుతున్నప్పుడు వాటికి ఫైనాన్స్ చేసే ఈ కంపెనీస్ కూడా మంచి ROA అండ్ ఈవెన్ ROE విత్ గుడ్ పేస్ తో గ్రో అవుతూ వీళ్ళు స్ట్రాంగ్ గా గెయిన్ అవుతారు. అండ్ ఈవెన్ ఇవి మంచి డివిడెండ్ ఈల్డ్ ఇస్తున్న కంపెనీస్ కాబట్టి PFC కి 3.8% డివిడెండ్ ఈల్డ్, REC కి 4.1% డివిడెండ్ ఈల్డ్ కమింగ్ టైమ్స్ లో వర్కౌట్ అవుతుందని స్టాక్స్ రిలేటెడ్ గా బై ని ఇనిషియేట్ చేస్తూ REC కి 630, PFC కి 560 టార్గెట్ ని ఇస్తూ బై రేటింగ్ ఇస్తూ ఉండడం స్టాక్స్ రిలేటెడ్ గా వాళ్ళ పాజిటివ్ గా ప్లే అయింది. నెక్స్ట్ IRCON గురించి మాట్లాడుకోవాలి. అపెక్స్ బెల్సిస్ వాళ్ళు IRCON వాళ్ళకి డామేజెస్ గా 39 crore దగ్గరగా పే చేయాలని క్లెయిమ్ అయితే చేస్తున్నారు అగైనెస్ట్ IRCON. ఇది దేని రిలేటెడ్ గా అంటే RCF రాయబరేలీలో కన్స్ట్రక్షన్ రిలేటెడ్ గా IRCON వాళ్ళు వీళ్ళకి కంపన్సేషన్ ని పే చేయాలని, రిగార్డింగ్ డామేజెస్, PVC అండ్ ఓవర్ హెడ్ చార్జెస్ రిలేటెడ్ గా ఈ పేమెంట్స్ IRCON వాళ్ళు వీళ్ళకి చేయాలనేలా లిటిగేషన్ అయితే IRCON కి అగైనెస్ట్ గా ఇనిషియేట్ అయితే చేశారు. నెక్స్ట్ నిఫ్టీలోకి బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. నిఫ్టీ ఇక్కడ నుంచి అప్ సైడ్ 25,080 అండ్ 25,160, కంచి డౌన్ సైడ్ 24,950 అండ్ డౌన్ సైడ్ అండ్ ఫర్దర్ డౌన్ సైడ్ 24,880. అండ్ కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ ఇవాళ ఈ సపోర్ట్ జోన్ దగ్గర మల్టిపుల్ టైమ్ సపోర్ట్ తీసుకుంది కదా 50,970. ఒకవేళ అది బ్రేక్ అయితే మాత్రం 50,550 ఇంపార్టెంట్ సపోర్ట్. ఇక్కడ నుంచి అప్ సైడ్ 51,250, అబౌవ్ 51,540. మోస్ట్లీ ఇలాంటి స్ట్రాంగ్ వోలటైల్ సెషన్స్ ఉంటున్నప్పుడు రేంజ్ గురించి అసలు ఆలోచించకండి. బాగా పడిపోయినప్పుడు రివర్సల్ ఉండొచ్చు, తర్వాత మళ్ళీ డౌన్ సైడ్ ఉండొచ్చు, లేదంటే అప్ సైడ్ కూడా మనకు వెళ్ళొచ్చు. ఒక కన్ఫర్మేషన్, ఒక ఇంపార్టెంట్ రేంజ్ దగ్గరకు వచ్చి మార్కెట్ ఒక అట్లీస్ట్ 1 వీక్ అయినా రేంజ్ ని ఫామ్ చేయకుండా రేంజ్ గురించి అయితే ఆలోచించకండి. అలాంటిది ఏదైనా ఉంటే నేను మీతో మాట్లాడతాను. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.